నువ్వు నీ జీవితంలో ఎంత ఉన్నత స్థాయికి ఎదిగితే పైనున్న అరవింద్ అంత సంతోషిస్తాడో. రాజశేఖర్ గారు నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు బయలుదేరు. ఇప్పుడు పవిత్ర కోసం వాళ్ళ ఊరికి వెళ్తే నాన్న వాళ్ళు అప్సెట్ అవుతారు. కానీ అక్కడ పవిత్ర ఉన్న సిచ్యువేషన్ చెప్తే టెన్షన్ పడతారు. ఈరోజు రాజశేఖర్ అంకుల్ ఇంటికి వెళ్ళి రేపు పవిత్ర దగ్గరికి వెళ్తాను. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదు సీతమ్మా. బయలుదేరుతాను, వెళ్ళొస్తాను నాన్న. ఆల్ ది బెస్ట్ నాన్న. ఆల్ ది బెస్ట్ టు యూ. పిన్ని, ఈ గొబ్బమ్మల్ని ఎందుకు పెడతారు? అది కూడా ఆవు పేడతోనే ఎందుకు పెడతారు? అది ఆవంటే గోవు అన్నమాట. గోమాతలో సకల దేవతలు అంటే అందరు దేవుళ్ళు ఉంటారు. సో అందరు దేవుళ్ళు ఆవులో కొలువై ఉంటారు కాబట్టే ఆవు పేడకి అంత పవిత్రత. అందుకే పెద్దలు ఆవు పేడ ఔషధంతో సమానం అంటారు. ఇకపోతే గొబ్బెమ్మని కొంతమంది గోదాదేవి అనే దేవతగా భావిస్తారు. అవునా? మరి ఈ పెద్ద గొబ్బెమ్మ ఏంటి, చిన్న గొబ్బెమ్మ ఏంటి? అదా, కొంతమంది ఈ పెద్ద గొబ్బెమ్మని తల్లి గొబ్బెమ్మగాను చిన్న చిన్న గొబ్బెమ్మలని పిల్లలుగాను భావిస్తారు. ఇంకా కొందరైతే ఈ పెద్ద గొబ్బెమ్మని శ్రీకృష్ణుడుగాను చిన్న గొబ్బెమ్మలను గోపికలుగాను భావించి పూజిస్తారన్నమాట. అవునా పిన్ని? అవును. అన్నట్టు మన హిందూ సంప్రదాయంతో పాటు సైన్స్ కూడా ఉంటుంది శైలు. ఈ ఆవు పేడ వాసనకి విషకీటకాలు అంటే పాములు, తేళ్లు ఇంటి లోపలికి రావన్నమాట. అర్థమైందా? పిన్ని, ముగ్గు సూపర్ గా వచ్చింది పిన్ని. అందరి ముగ్గుల కంటే మన ముగ్గే హైలైట్. ముగ్గుల పోటీ పెడితే మన ముగ్గే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది తెలుసా? అవునా? నువ్వు హ్యాపీనా? పిచ్చ హ్యాపీ పిన్ని. నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా, అదే నాకు ఫస్ట్ ప్రైజ్. ఇదే కదా కలికాలం అంటే. మరే ఇలా చేయరాని వాళ్ళు చేయకూడని పనులు చేయబట్టే రోజులు ఇలా తగలడ్డాయి. పవిత్ర అలా చేస్తుంటే మటుకు ఇంట్లో ఉన్న పెద్ద ఏం చేస్తున్నట్టు? ఆ ముసలాళ్ళిద్దరూ ఆ పవిత్ర తానా అంటే వాళ్ళు తందానా అంటారు తప్ప తప్పొప్పులు చెప్పరు. థ్యాంక్ యూ పిన్ని, భలే ముగ్గు. మా ముగ్గు సూపర్ గా ఉంది. నువ్వైనా వెళ్ళి ఆ పవిత్రకు చెప్పక్కా. నాకెందుకు ఆ మాయదార సంతా? పోనీ నువ్వెళ్ళి చెప్పరాదు? నీకొద్దనుకుంది నాకు మటుకెందుకులే వదినా. కావాలంటే అందరం వెళ్ళి అడుగుదాం. నా ఒక్కదానికి ఏమొచ్చింది? అందరం కలిసి అడుగుదాం పదండి. అవును, పదండి. అడగాల్సిందే. అడుగుదాం. హే, భలే భలే సూపర్.
ఏంటి పవిత్ర ఇది? ఇదా ముగ్గు. అదే నువ్వేయడమేంటి? ఏ మీరంతా వేయగలేంది నేను వేస్తే ఏమైందంట? మేము నువ్వు ఒకటేనా? ఒకటే కదా, అందరూ మనుషులమే కదా. ఆ విషయంలో నా మీద నాకేం డౌట్స్ లేవు. మీకు మీ మీద ఏమైనా ఉన్నాయో నాకు తెలీదు. కీడు జరిగిన ఇంట్లో ఇలా ముగ్గులు వేయడం, పండగ జరుపుకోవడం అరిష్టం. ఊరికి అరిష్టమా మీకు అరిష్టమా? అయినా చిన్న పెద్ద లేకుండా మాటకు మాట చెప్పే తనతో ఏంటి? ఇంట్లో పెద్దవాళ్ళని పిలవండి. ఇలా చూడండి, ఏదైనా ఉంటే నాతో మాట్లాడండి. నేను తప్పు చేశానంటే నన్ను అడగండి. మధ్యలో మా తాతయ్యని బామ్మని ఎందుకు లాగుతున్నారు? నీతో మాట్లాడి మేం గెలవలేమమ్మా. రాఘవయ్య గారు బయటికి రండి. ఏమైందమ్మా? ఏం జరిగింది? ఏమైందో మా నోటితో మేం చెప్పలేం. మీ కళ్ళతో మీరే చూడండి మీ మనవరాలు చేసిన నిర్వాకం. పసుపు కుంకాలు పోయి పట్టుమని 4 రోజులు కాకముందే ఏంటమ్మా ఈ పనులంటే మమ్మల్ని నానా మాటలంటుంది. ఇదేనా మీరు మీ మనవరాలకి నేర్పించిన సంస్కారం? సంస్కారం మాటల్లో కాదండి, పనుల్లో ఉండాలి. మా ఇంటి ముందు నేను ముగ్గు వేసుకున్నాను, అదేదో దేశద్రోహం చేసినట్టు మాట్లాడతారేంటి? చూసారా తలపొగురు సమాధానం. అది సమాధానం కాదు, ప్రశ్న. పవిత్ర, ఏంటా పొగరు? చిన్న పెద్ద లేకుండా అలా అడగండి. వాళ్ళ అన్నదాంట్లో తప్పే ఉంది. మహిళలో ఉన్నదానివి నువ్వు ముగ్గులు గట్రా వేయడం ఏంటి? అవును, ముగ్గంటే లక్ష్మీదేవి. అలాంటి లక్ష్మీదేవిని మైలుతో ఏంటి మైలు? బాధల్లో ఉండే మనిషిని మాటలతో గుచ్చడం కంటే పెద్ద మైలు మరొకటి లేదు. ఇది కూడా తెలియని మీరు మైలు గురించి మాట్లాడుతున్నారు. నువ్వు ఇలాంటి పనులు చేయడం ఊరికి అరిష్టం అని పెద్దలు చెప్తుంటే నీకు వినపడ్డం లేదా? తాతయ్య! తాతయ్య! అయ్యో